హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిపప్పు అన్నము. ఈరోజు కోయటల్లో నేను వచ్చేసి కందిపప్పు అన్నం చేశాను. దీన్ని వచ్చేసి కోయటల్లో వచ్చేసి అదర్స్ రైస్ అని కూడా అంటారు. చూడండి ఎంతో సాఫ్ట్గా వెజిటేబుల్స్, బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కూడా వెజిటేబుల్స్ వేసి మరీ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలి, ఎలా చేయాలనేసి చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు కందిపప్పు అన్నానికి ఏమేం కావాలనో చూద్దాం. ముందుగా 2 కప్పులు రైసు కడిగి నానబెట్టుకున్నాను. ఒక 2-3 మాటలు కడిగి నానబెట్టేసుకున్నాను. 2 కప్పులకి 1 కప్పు కందిపప్పు కూడా కడిగి వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 బంగాళదుంపలు, ఒక 2 క్యాప్సికము, 2 క్యారెట్, ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకున్నాం. వేసుకొని కొద్దిగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఎక్కువ వేపుకోకూడదు. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇది టమాటా పేస్ట్, టమాటా మ్యాజిన్ అంటారు, ఇది కూడా సగం ప్యాకెట్ వేసుకోవాలి. ఇది పచ్చి టమాటా పేస్ట్ కాబట్టి పచ్చిది, ఇది ప్యాకెట్లో వస్తుంది టమాటా పేస్ట్. ఇది టమాటా మ్యాజిన్ అంటారు. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. టమాటా పేస్ట్ కూడా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా అంతా కలిపేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, అలా బాగా ఉడికేటప్పుడు కాస్త మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో తగినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కాసేపు అవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు నేనైతే 2 కప్పులు రైసు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నా కాబట్టి కప్పుకు ఒక కప్పు రైస్కి 1.25 కప్పు వాటర్ వేసుకోవాలి. అలా నేనైతే కప్పు కందిపప్పు 2 కప్పులు రైస్ కాబట్టి 3 కప్పులకి 3.5 కప్పు వాటర్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, 1 కప్పు రైస్కి 1.25 కప్పు. 1.25 అంటే పావు అంటే కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కాకపోవచ్చు. పావు అంటే 1/4 భాగం. 1 కప్పు 1/4 భాగం అంటే 1 కప్పు రైస్కి 1.25 భాగం వాటర్ వేసుకోవాలి. 3 కప్పులకి నేనైతే 3.5 కప్పు వాటర్ వేసేసుకున్నాను.
ఇప్పుడే సాల్ట్ అయ్యి సరిపడగా ఇప్పుడే చూసుకోవాలి. రైస్ అయ్యి వేసిన తర్వాత కుదరదు, ఇప్పుడే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఎసురు వచ్చేంత వరకు. మూత ఒక 5 నిమిషాల తర్వాత, నాకైతే 5 నిమిషాలు పట్టింది ఎసురు వచ్చేదానికి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలా ఎసురు వచ్చేసేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, బియ్యం కూడా వేసేసుకోవాలి. కందిపప్పు, బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యము కందిపప్పు వేసేసుకొని అంతా ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేలాగా అంతా కలిపుకోవాలి. ఎక్కువ కలిపకూడదు, ఇప్పుడు నానిన బియ్యం కాబట్టి ఇరిగిపోతాయి. ఎక్కువ కలిపకుండా ఒక్కసారి అలా కలిసేంత వరకు తిప్పేసి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు, చూసారు కదా, ఏం నీళ్ళే లేకుండా ఎగిరిపోయేంత వరకు ఇలా కలబెట్టుకోకుండా ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, సిమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకోవాలి. చూడండి, అరగంట తర్వాత మూత తీసి చూస్తే మన కందిపప్పు రైసు రెడీ అయిపోయింది. చూడండి ఎంతో చక్కగా రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది చిన్నపిల్లలు కూడా. ఇందులో నేనైతే కారం వాడలేదు, కారం కూడా వేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా టేస్టీగా బాగా తినచ్చు, బాగుంటుంది. మీరు ట్రై చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. షేర్ చేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.